వెల్కమ్ టు బీఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో ఏపీ పీజీ సెట్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో ఎగ్జామ్కి పీజీ సెట్ ఎగ్జామ్కి అపీర్ అయ్యే స్టూడెంట్స్కి వేరియస్ టాపిక్స్లో ఉండే వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి 14 కేటగిరీస్ చేశాను. ప్రతి కేటగిరీలో ప్రతి టాపిక్లో ఉండే వెయిటేజ్ ఏ విధంగా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా ఇది ఇలాగే ఉంటుంది అనేది ఎవరూ చెప్పలేరు. చెప్పడం హైలీ ఇంపాసిబుల్ అది. కానీ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉండొచ్చు. ఓకే, స్టాటిస్టిక్స్ బేసిక్స్ 3 to 4 క్వశ్చన్స్ ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మీకు టాపిక్స్ అన్నీ తెలుసు కాబట్టి నేను దాని గురించి అందులో డిస్కస్ చేయట్లేదు. నియర్లీ ఒక 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ వన్ మూమెంట్స్, స్కీనెస్, కర్టసిస్. 3 టాపిక్స్ ఇందులో ఉన్నాయి. వీటిలో 5 క్వశ్చన్స్ నియర్లీ 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. ప్రాబబిలిటీ ఇందులో 4 to 5 క్వశ్చన్స్. అట్రిబ్యూట్స్ 4 to 5 క్వశ్చన్స్. తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్, ఎక్స్పెక్టేషన్స్, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్, జనరేటింగ్ ఫంక్షన్స్. ఇంట్లో 5 to 6 క్వశ్చన్స్. డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ 5 to 6 క్వశ్చన్స్. కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ 5 to 6 క్వశ్చన్స్. సో అంటే టోటల్గా డిస్ట్రిబ్యూషన్స్ ఒక 10 to 12 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అంటే ఇది ఒక పెద్ద టాపిక్ డిస్ట్రిబ్యూషన్స్. అన్ని ఫార్ములాస్ చదువుకోవడమే చక్కగా. కంటిన్యూస్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మినిమం 4 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఎక్కువ క్వశ్చన్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో వస్తాయి. మినిమం 4 క్వశ్చన్స్, 4 to 5 క్వశ్చన్స్ ఇందులో వస్తాయి. తర్వాత 9th టాపిక్ బైవేరియట్ డేటా, కర్వ్ ఫిట్టింగ్. కర్వ్ ఫిట్టింగ్ అంటే తెలుసు కదా, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, కర్వ్ ఫిట్టింగ్, స్ట్రైట్ లైన్, పారాబోలా, ఇవన్నీ కూడా. ఇందులో ఒక 3 to 4 క్వశ్చన్స్. నెక్స్ట్ నుంచి రిమైనింగ్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్. 10th కొరిలేషన్, రిగ్రెషన్, ర్యాంక్ కొరిలేషన్, ఇంకా కొరిలేషన్ రేషియో, పార్షియల్ మల్టిపుల్ కొరిలేషన్స్. ఇవన్నీ అనమాట కొరిలేషన్ రిగ్రెషన్ సంబంధించిన టాపిక్స్. 10 క్వశ్చన్స్ వస్తాయి. అంటే నియర్లీ 10 క్వశ్చన్స్. ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు, కౌంట్ చేసుకోకుండా అలాగా. నియర్లీ 10 క్వశ్చన్స్. తర్వాత ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ 11th వన్. ఇందులో ఒక 10 క్వశ్చన్స్. అంటే chi² TF డిస్ట్రిబ్యూషన్స్. ఎక్కడొక డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి చూడండి. 7th 8th డిస్ట్రిబ్యూషన్స్. ఇవి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇవి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి ఈ రెండిట్లోని డిస్ట్రిబ్యూషన్స్లో మొత్తం. తర్వాత నెక్స్ట్ టాపిక్ 12th టాపిక్ థియరీ ఆఫ్ ఎస్టిమేషన్, కన్సిస్టెన్సీ, అన్బయాస్నెస్, ఎఫిషియన్సీ, సఫిషియన్సీ, ఇవన్నీ ఉన్నాయి కదా. సిఆర్ఓ, ఇన్ఈక్వాలిటీ, అవన్నీ. ఎంఎల్ఈ, మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్, ఎంఎల్ఈ ప్రాపర్టీస్, అవన్నీ. టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. ఇందులో లార్జ్ శాంపిల్ టెస్ట్, స్మాల్ శాంపిల్ టెస్ట్, ఎన్పి మెథడ్స్, ఎన్పి టెస్ట్, నాన్ పారామెట్రిక్ టెస్ట్, ఇవన్నీ కలిపి ఒక 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఒక పెద్ద టాపిక్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్. తర్వాత 13 శాంప్లింగ్ టెక్నిక్స్, బేసిక్స్ ఆఫ్ శాంప్లింగ్, తర్వాత శాంప్లింగ్ ఎర్రర్స్, నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్, అవన్నీ ఉన్నాయి కదా. వాటితో పాటు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్, ఈ 3 టెక్నిక్స్. వాటిలో 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తర్వాత 14th టాపిక్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఎనోవా 1-way క్లాసిఫికేషన్, 2-way క్లాసిఫికేషన్. తర్వాత డెఫినిషన్స్. డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, బేసిక్ డెఫినేషన్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్. తర్వాత సిఆర్డి, ఆర్బిడి అండ్ ఎల్ఎస్డి, 3 డిజైన్స్, ఇంపార్టెంట్ డిజైన్స్. వాటిలో ఒక 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. మోర్ దాన్ 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మేజర్ హెడ్స్ ఏంటంటే చూడండి, ఒకటి ఇదొకటి, డిస్ట్రిబ్యూషన్స్, డిస్క్రీట్, కంటిన్యూస్ 2 కలుపుకోండి. 7, 8 10 క్వశ్చన్స్ పైన వస్తాయి. కొరిలేషన్ రిగ్రెషన్ ఇది అనుకోండి, కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనుకోండి. ఇదొక 10th కేటగిరీ. ఇదొక 10 క్వశ్చన్స్ పైన వస్తాయి.
ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇది ఒక 10 క్వశ్చన్స్ పైన వస్తాయి. ఎస్టిమేషన్, థియరీ ఆఫ్ ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఇవి ఒక 10 క్వశ్చన్స్ పైన వస్తాయి. శాంప్లింగ్ 10 క్వశ్చన్స్ పైన వస్తాయి. డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ 10 క్వశ్చన్స్ పైన వస్తాయి. ఇది ఓవరాల్గా నేను మీకు చెప్పే జనరల్ వెయిటేజ్ ఆఫ్ వేరియస్ టాపిక్స్ ఇన్ ఏపీపీజీ సెట్. ఇందులో అన్ని టాపిక్స్ యూట్యూబ్ క్లాస్లో అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెప్ట్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఇవి కూడా త్వరలోనే నేను చేస్తాను. యూ అండర్స్టాండ్, డూ వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.